జనసేనకి సీటు అమ్మేసుకున్నాడు. డబ్బులు పెట్టేవాడు ఇటు నుంచి అటు వెళ్ళగానే గోడ దొక్కగానే ఆ సీటు వాళ్ళకి ఇచ్చి పారేశాడు. కృష్ణా జిల్లాలో విజయవాడ ఎంపీ ఇవ్వచ్చు కదా, మాకు అమ్మవారు పోటీ చేస్తున్నారు, ఆ ఎంపీ ఇవ్వచ్చుగా. అది ఎవడు గుడివాడ అసెంబ్లీ ఇవ్వచ్చుగా, అది ఎవరు గన్నవరం అసెంబ్లీ ఇవ్వచ్చుగా, అది ఎవరు పెనమలూరు అసెంబ్లీ ఇవ్వచ్చుగా, అది ఎవరు విజయవాడ ఈస్ట్ ఇవ్వచ్చుగా, అది ఎవడు మైలవరం ఇవ్వచ్చుగా. ఎవడు బీజేపీ అలయన్స్ కైకులూరు మావాడే, విజయవాడ వెస్ట్ మావాడే సుజనా చౌదరి కామినేని. 8 సీట్లు ఈ జిల్లాలో. కమ్మ సీట్లు మాత్రం పక్కాగా చంద్రబాబు నాయుడు గారు కాపాడుకున్నాడు. అలయన్స్లో కూడా ఆయన శిష్యులు సుజనా చౌదరికి కామినేని శ్రీనివాస్ గారికి ఇప్పించుకున్నాడు. ఇక్కడ 2 సీట్లు ఎంపీ ఎమ్మెల్యే ఉంటే ఒకటి మాత్రం పీకి పారేశాడు. అంటే మీరు చేతగాని దద్దమ్మలని చంద్రబాబు నాయుడు ఫీలింగ్. మీరు తీసేసినా కూడా ఏమీ మాట్లాడకుండా ఎన్టీ రామారావు భజన చేస్తా తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారని. ఈరోజు మీరు ఆలోచించుకోండి, ఎన్టీ రామారావు అభిమానులు కానీ ఈ సామాజిక వర్గం కానీ కొనగళ్ళ నారాయణకి సీటు తీసేసినందుకు ఈ 7 అసెంబ్లీ పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించాల్సినటువంటి ఈ బాధ్యత ఎవరి మీద ఉంది? 1,75,000 నుంచి 2 లక్షల మంది గౌడ సామాజిక వర్గం ఈ పార్లమెంట్లో ఉన్నాయి. పెడంలో 40,000 ఉన్నారు, మచిలీపట్నంలో 30,000 ఉన్నారు, గుడివాడలో 20,000 ఉన్నారు, గన్నవరంలో 30,000 ఉన్నారు, పెనమలూరులో 30,000 ఉన్నారు, అవినిగడ్డ ఇది అదేవిధంగా పామర్ కాన్స్టిట్యున్సీలో 25,000 30,000 ఉన్నారు. 2 లక్షల పైన గౌడ సామాజిక వర్గం ఉంది. 2004లో ఆ సామాజిక వర్గానికి సీట్ ఇచ్చారు, 9లో ఇచ్చారు, 2 సార్లు గెలిచింది. 14లో వేవులు అందరితో పాటు మరి ఆయన కూడా ఓడిపోయిన 65,000 తక్కువ తేడాతో ఓడిపోయాడు. అయినా కూడా ఆ సీటు పీకేసి వేరే పార్టీకి ఆ సీట్ ఇచ్చాడంటే చంద్రబాబుకు ఉన్నటువంటి ధైర్యం. 8 సీట్లు కమ్మలకి ఇచ్చుకున్నాడు. కైకులూరు, విజయవాడ వెస్ట్ 2 అలయన్స్ ఆయన శిష్యులకే, గుడివాడ, గన్నవరం, పెనమలూరు, మైలవరం, విజయవాడ ఈస్ట్, అదేవిధంగా విజయవాడ పార్లమెంటు 8 సీట్లు ఇచ్చుకున్నాడు. 2 సీట్లు ఉన్నటువంటి సామాజిక వర్గానికి 2 లక్షలు ఉన్నారు సామాజిక వర్గం. ఈ పార్లమెంట్లో కమ్మాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? 85,000 మంది ఉన్నారు. వాళ్ళకి మాత్రం 3 సీట్లు 4 సీట్లు ఇచ్చుకున్నాడు. 2 లక్షలు ఉన్నటువంటి సామాజిక వర్గానికి 2 సీట్లు 1 సీటు పీకేశాడు. అయినా కూడా మేము తెలుగుదేశం పార్టీ భజనే చేస్తాం, తెలుగుదేశం పార్టీనే గెలిపిస్తాం, చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుని సాగు కొట్టినా మేము అదే చేస్తాం, ఇప్పుడు ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ని తొంగలో తొక్కినా అదే చేస్తాం, మా కులానికి సంబంధించినటువంటి మాకింత బలం ఉన్నటువంటి సీటుని పీకేసినా కూడా మేము ఇదే చేస్తాం, అవతల పార్టీ 2 సీట్లు ఇచ్చినా జిల్లా పరిషత్ ఇచ్చినా మాకు సంబంధం లేదు, మేము తెలుగుదేశం పార్టీకే ఓటేస్తామంటే ఈ సామాజిక వర్గం రాజకీయంగా కానీ చైతన్యంగా కానీ మరి విఫలమవుతుంది. తప్పకుండా మీ గౌడ సామాజిక వర్గ పౌరుషాన్ని ఈ ఎన్నికల్లో చూపించి ఈ పార్లమెంటులో ఉన్నటువంటి 7 అసెంబ్లీలని చిత్తుగా ఓడించి గౌతు లచ్చన్న గారు చూపించినటువంటి పౌరుషాన్ని, గౌతు లచ్చన్న గారి బొమ్మ పెట్టుకోవటం కాదు, ఆయన చూపించినటువంటి సిద్ధాంతం. స్వతంత్ర పార్టీలో జనతా పార్టీలో పనిచేశాడు, అధికారం ఉన్నటువంటి పార్టీలో పనిచేయాల. ఎక్కడో ఈ సామాజిక వర్గం లేనటువంటి శ్రీకాకుళం జిల్లా వెళ్ళి పార్లమెంటు సభ్యుడిగా శాసనసభ్యుడిగా గెలిచాడు. 50 సంవత్సరాలు ఆయన కుటుంబం అక్కడ అధికారంలో ఉందంటే ప్రతిపక్ష పార్టీల్లో కూడా ఉండి వాళ్ళు అక్కడ గెలవడం జరిగిందంటే అక్కడ వాళ్ళు ప్రజలతో ఉన్నటువంటి విధానం కానీ ప్రజల సమస్యల పట్ల వాళ్ళు చూపించినటువంటి వీటన్నీ కూడా కారణం. తప్పకుండా మనందరం కూడా ఎన్టీఆర్ అభిమానులు అనుకున్నటువంటి మీరు కానీ ఈ సామాజిక వర్గం కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో కొంతమంది మేము తెలుగుదేశం మేము మొదటి నుంచి తెలుగుదేశం అంటారు. ప్రతి వ్యక్తి కూడా మీ కుటుంబాల్లో కానీ మీ ప్రాంతాల్లో కానీ వెళ్ళి తెలుగుదేశం పార్టీని ఎందుకు ఓడించాలి, తెలుగుదేశం పార్టీ ఈ సామాజిక వర్గాన్ని ఏ రకంగా నిర్లక్ష్యం చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సామాజిక వర్గానికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చింది, బీసీలు ఒక గౌడ సామాజిక వర్గమే కాదు, యాదవ సామాజిక వర్గం,
పల్లికారులు కావచ్చు, ఫిషర్మెన్ కమ్యూనిటీలు, అనేక చిన్న చిన్న బీసీ సామాజిక వర్గాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి, అధిక సీట్లు ఇచ్చి, కార్పొరేషన్లు పెట్టి, ఎమ్మెల్సీలకు పంపించి ఈ జిల్లాలో మేయర్లుగా, చైర్మన్లుగా అనేక అవకాశాలు కల్పించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.